హగ్గయి గ్రంథం హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ 5వ వచనం దేవుని వాక్యం చదువుదాం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. అందరూ నాతో ఈ మాట చెప్పండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మరి కొంత సమయము మనము ధ్యానించడానికి ముందుకి మనము వచ్చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువానికి వందనాలు. శ్రేష్టమైన దినమందు మాతో ఒక గంట సేపు మీరు దేవుని వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడాలని, నీ మాటలు మాకు బయలుపరచాలని, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయబడాలని ఆశిస్తూ కాంక్షిస్తూ నీ ప్రోక్షణ రక్తం క్రిందకు వస్తున్నాం. మీ దాసుని బలపరిచి మాతో మాట్లాడాలని యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. హగ్గయి గ్రంథం చిన్న పుస్తకం లేదా చిన్న గ్రంథం, 2 అధ్యాయాలు కలిగినటువంటి ఒక చిన్న గ్రంథం. ఈయన ప్రవచించిన కాలాన్ని బట్టి ఈయనను చిన్న ప్రవక్తగా లేఖనాల్లో మనం చూస్తాం. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తలలో హగ్గయి ముఖ్యుడు. ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త. ఈయన ప్రవచించినటువంటి కాలం కేవలం 4 నెలలు మాత్రమే. ఈ ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, 4 నెలల్లో ప్రజలలో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చిన అద్భుతమైనటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. 2 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో 15 వచనాలు, 2వ అధ్యాయంలో 23 వచనాలు మనం చదువుతాం. హగ్గయి అంటే అర్థం, హగ్గయి అంటే అర్థం ఉత్సవము. ఏంటి చెప్పండి, అందరు చెప్పాలి. హగ్గయి అంటే ఉత్సవము లేదా పండుగ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి పేరు ఈయన కలిగి ఉన్నాడు. ప్రియులారా, హగ్గయి, జకరియా, మలాకి వీళ్ళు ముగ్గురు కూడా చెర తర్వాత ఇశ్రాయేలీలు లేదా యోధా జనాంగం బబులోను చెరకు కొనుపోబడిన తర్వాత 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. వారు చెరకు వెళ్ళడానికి కారణాలేంటో చెప్పాలంటే ఈరోజు మనకి సమయం సరిపోదు. ప్రియులారా, వారు పాపమును బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు వారిని చెరకు పంపించాడు. ఈ మాట చాలు. వారు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత మాదీయ పారశిక సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆ మిడో పర్షియన్స్ బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి వారు ప్రపంచాన్ని ఏలుబడి చేయడం ప్రారంభించారు. ఆ మిడో పర్షియన్స్ మాదీయ పారశిక సామ్రాజ్యం ఏదైతే ఉందో
పర్షియన్స్ రాజు చక్రవర్తి అయినటువంటి కోరేషు కాలంలో బబులోను చెర నుండి వారు తిరిగి యెరూషలేమునకు 3 దఫాలుగా పంపించబడ్డారు. మొదటి బ్యాచ్ ఎజ్రాతో పాటు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి కొందరు వచ్చినట్లు మనం చూస్తాం. రెండవదిగా జెరుబ్బాబేలుతో పాటు ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రియమైన దేవుని పిల్లలారా హగ్గై, వీరు చెరలో నుండి 2వ బ్యాచ్గా వచ్చినట్లు మనం చూస్తాం. మూడవదిగా నెహెమ్యా కాలంలో ప్రియులారా 3వ బ్యాచ్ వచ్చినట్లు మనం చూస్తాం. దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖనాల్లో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ హగ్గై దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటే 537వ సంవత్సరం క్రీస్తు పూర్వం 537లో తిరిగి వచ్చినటువంటి టీంతో ఈ హగ్గై కూడా మరి బబులోను చెర నుండి రావడం మనం చూస్తాం. ప్రియులారా, యూదులు బబులోను నుండి రావడమే దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఏం కట్టడం ప్రారంభించారు? దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని మందిరం కట్టడం ప్రారంభించగానే అప్పటికే ప్రియులారా సమరయులుగా ఉన్నటువంటి వ్యక్తులు, సమరయులు అంటే ఎవరు? అష్షూరు రాజు ఇశ్రాయేలీలను కొనిపోయిన తర్వాత అష్షూరు చెరకు అన్యులైనటువంటి వారిని తీసుకొచ్చి ఆ షోమ్రోను ప్రాంతంలో వారిని ఉంచినట్లు, ఇంకా చెప్పాలంటే ఆ ఇశ్రాయేలీల దేశంలో వారు ఉంచినట్లు మనం చూస్తాం. అక్కడ మిగిలిపోయిన కొందరు ఇశ్రాయేలీలు ఈ యొక్క విదేశాల నుండి వచ్చినటువంటి అన్యులు వారి వివాహము చేసుకొనగా వారికి పుట్టినటువంటి వారే ఆ మిశ్రిత జనమే సమరయులు. ఈ శంకర జాతోళ్ళు దేవుని మందిరాన్ని ఏం చేయటం మొదలుపెట్టారు? కడుతున్న వారిని అడ్డుకొని దేవుని మందిరం కట్టడం నిలిపివేశారు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి మీకు ఆ మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎజ్రా గ్రంథం ఈ హగ్గై అనగానే చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆ అంశాలతో కూడినటువంటి గ్రంథం. వాక్యంలో నుండి ఆ మాటలు చదువుదాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం దేవుని వాక్యంలో మనము ఇలా వ్రాయబడడం చూస్తాం. 2వ అధ్యాయం మొదటి వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి, ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యోదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లు సెలవు పొంది జెరుబ్బాబేలు, యేషువ, నెహెమ్యా ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ప్రియులారా, ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకొని పోబడినటువంటి వారిని, ఆ దేశమందు పుట్టినటువంటి వారిని చెరలో నుండి విడిపింపవచ్చునని దేవుని వాక్యంలో మనము చదువుతాం. వారికి విడుదల వచ్చిన తర్వాత దేవుని మందిరం కట్టడం ప్రారంభించారు. 3వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుని వాక్యం చదువుదాం. యెరూషలేములో నుండి
దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన యెహోషువయు చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చి 20 సంవత్సరములు మొదలుకొని యెహోవా పనికి లేదా యెహోవా మందిరము యొక్క పనికి ఏం చేశారు? హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనం నుండి నాన్న ఇంకా కిందకి చదవండి. ఇదే భాగంలో 10వ వచనం నుండి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాది వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులు లేవీలు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను చెర నుండి వారు వచ్చిన తర్వాత దేవుని మందిరమునకు ఏమేశారు చెప్పండి? పునాది. జెరుబ్బాబెలు ప్రియులారా యెరూషలేమునకు వచ్చిన తరువాత దేవుని మందిరమునకు పునాది వేయడం మనం చూస్తా ఉన్నాం. నెబుకద్నెజరు దేవుని మందిరాన్ని కూల్చాడు. 70 సంవత్సరాలు దేవుని మందిరం, యెరూషలేము ప్రాకారాలు, వారి యొక్క భూములు పాడైపోయినాయి. వీరు ఎప్పుడైతే బబులోను చెర నుండి వచ్చారో దేవుని మందిరమునకు ఏమేశారు చెప్పండి? మొట్టమొదటిగా వీరు రావడమే ఏం ప్రారంభించారు? అందరూ చెప్పాలి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రావడమే ఏం ప్రారంభించారు? దేవుని మందిరపు పని ప్రారంభించారు. ప్రియులారా 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. చెర నివారణైన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారం. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన కాలము మొదలుకొని మేము కూడా యెహోవాకేమర్పిస్తున్నాం? బలులు అర్పించువారం. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పినప్పుడు అందుకు జెరుబ్బాబెలును యేషువాయు ఇశ్రాయేలు పెద్దలు తక్కిన ప్రధానులు, మీరు మాతో దేవుని మందిరం కట్టడానికి పని లేదు అని ఏం చేశారు? వారిని ఆటంకపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు యూదా రాజు, లేదా ఇంకా చెప్పాలంటే యూదా ఆ జనాంగానికి నాయకుడుగా ఉన్న జెరుబ్బాబెలు, యాజకుడుగా ఉన్న యెహోషువయు, వీరిని మీరు మాతో మందిరం కట్ట నిమిత్తం లేదు అని ఎప్పుడైతే చెప్పారో, ప్రియులారా వీరేం చేశారు? దేవుని మందిరము యొక్క పనిని ఆపు చేశారు. ఏం చేశారు? అందరూ చెప్పాలి. చూడండి, దేవుని వాక్యంలో నుండి 5వ వచనం చదువుదాం. 4 దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. కట్టుచున్న వారిని ఏం చేశారట? బాధపరిచారు. బాధపరచడమే కాకుండా దేవుని మందిరపు పనిని ఆపు చేశారు. 24వ వచనం చదువుదాం.
ఇలాగున పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం పనేమైపోయింది, నిలిచిపోయింది. వారు బయలుదేరి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మీరు ఏమేసేశారు? పునాది. అందరు చెప్పండి, ఏమేశారు? అందరు చెప్పండి. ఇక్కడ మందిరానికి కూడా ఏమేయబడింది? అందరు చెప్పాలండి. పునాది. యెరూషలేము యొక్క దేవాలయానికి కూడా పునాది వేయగానే అక్కడ ఉన్నటువంటి సమరయులు, జాగ్రత్తగా వినాలి మీరు, ఈ మాటలు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. అక్కడున్న సమరయులు దేవుని యొక్క మందిరపు పనికి అడ్డుగా వచ్చి దేవుని మందిరపు పనిని ఏం చేశారు? ఆపు చేయించారు. ఇప్పుడు మందిరం కట్టడం ఆగిపోయింది, ఆటంకపరచబడింది. దేవుని మందిరం యొక్క పని నిలిచిపోయింది. అక్కడ నుండి ప్రియులారా ఇక మందిరము కట్టబడకుండా 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పునాది వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల మందిరం అలా ఉంది? 16. అంటే కొందరు 15 అంటారు, కొందరు 17 అంటారు. మొత్తం మీద 16 అయితే 16, 15 అయితే 15, 17 అయితే 17. ప్రియులారా దేవుని యొక్క మందిరపు పని ఆగిపోయింది. దేవుని మందిరపు పని ఆగిపోయిన కాలంలో క్రీస్తు పూర్వం ప్రియులారా 520లో దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గయిని లేపాడు. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ కూడా ఇక మందిరం గురించిన ఆలోచన లేదు. మందిరం గురించినటువంటి ఆలోచన వారి జీవితాల్లో లేదు. వారు ఏం చేస్తున్నారు? ప్రియులారా దేవుని వాక్యంలో ఈ చదవబడిన హగ్గయి గ్రంథం చదవబడినటువంటి వాక్యంలో దేవుడు హగ్గయిని లేపి 4 నెలలు యోధా ప్రజల మధ్యకు పంపించి జెరుబ్బాబెలు యొద్దకు, యెహోషువ యొద్దకు ప్రియులారా హగ్గయిని పంపించి దేవుడు వారిని హెచ్చరిక చేయడం మనం చూస్తా ఉన్నాం. హగ్గయి గ్రంథం వ్రాయబడిన ఉద్దేశం ఏంటో తెలుసా? వారిని హెచ్చరిక చేసి తిరిగి దేవుని మందిరమును కట్టడానికి ప్రోత్సహించడానికి వ్రాయబడిందే హగ్గయి గ్రంథం. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆగిపోయిన దేవుని మందిరము యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిని తిరిగి పునః ప్రారంభించడానికి, తిరిగి కట్టడానికి దేవుడే ప్రవక్త అయినటువంటి హగ్గయిని దేవుడు లేపాడు. 1వ అధ్యాయం హగ్గయి గ్రంథం వారిని సరిచేయడానికి పంపినటువంటి హెచ్చరిక. 2వ అధ్యాయము వారిని ప్రోత్సాహపరుస్తూ దేవుని మందిరము కట్టడానికి వారిని తిరిగి ప్రియులారా ప్రోత్సాహపరుస్తూ వారిని ఏం చేశాడు? ఎంకరేజ్ చేసినట్టు 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ దినం మరి దేవుడు మాట్లాడుతూ మీ ప్రవర్తన విషయంలో, దేని విషయంలో? ప్రవర్తన విషయంలో. ఏంటి వీళ్ళ ప్రవర్తన? దేవుని మందిరమును కూర్చున్నటువంటి నిర్లక్ష్యం. ఏంటి చెప్పండి, అందరు చెప్పాలండి. ఈ దేని గురించి నిర్లక్ష్యం? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎందుకన్నాడినా? హగ్గయి ద్వారా దేవుడు ఎందుకు ఈ మాట పలికించాడు అంటే బైబిల్లో మీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. కొద్దిగా మీరు ఈ దినం మీరు నన్ను ఓర్చుకోవాలి. ఎందుకంటే ఈ విషయం చెప్పాలంటే చాలా చరిత్రతో కూడినటువంటి, దీన్ని కూడా నేను జస్ట్ కుదించి కొద్దిగా చెప్పా మీకు. ఆ స్టోరీ, ఆ చరిత్ర అంతా చెప్పాలంటే
ఈ 5 రోజుల కూటాల్లో మీకు 5 సందేశాలు అందిస్తే కానీ పూర్తి చేయగలను నేను. 5 రోజుల కూటాల్లో ఇంకొక ప్రసంగికుడు లేకుండా 5 రోజులు అయ్యా నువ్వే అంటే ఈ హగ్గై గ్రంథాన్ని మీకు అలా అందించేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభుసింగయ్య గారు చెప్పినట్లుగా మిమ్మల్ని చంపి సెట్లో నేనేం పెట్టను. పొద్దున అయ్యగారు ఏమన్నారంటే, మమ్మల్ని పొగిడినట్టే ఉంది కానీ ఎక్కడో కూర్చున్నట్టు ఉంది. ఎందుకు? ప్రేమతో కూర్చారట. సరే, దేవునికి స్తోత్రం. అయ్యగారిని దేవుడు దీవించును గాక. పాల్సన్ గారు, పరంజ్యోతి గారు, రైఫాల్ గారు వీళ్ళంతా పెద్ద పెద్ద స్పీకర్లట. ప్రభుసింగయ్య గారంట ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగిస్తారట. నీకు వందనాలు చేసి చెప్తున్నా, రాత్రి కూడా నన్ను ముగించమన్న టయానికే ముగించా. చంపేవుడిని సెట్లో పెట్టల. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు మాకు అంత ఆధిక్యతనిచ్చినందుకు నిండా వందనాలండి. ఉన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా బావగారు కదా, అట్లా అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. ఈ సంగతి కూర్చొని దాదాపుగా ఒక అరగంట సేపు నవ్వాం ఇంట్లో ముసటించుకుంటా. ఏం సార్ మమ్మల్ని ఏంది చంపి సెట్లో పెట్టోళ్ళలాగా చేశారు. పాల్సన్ గారు వదిలిపెట్టడా, నేను కూడా వదిలిపెట్టినా. నేనేం అలా చేయను కానీ మిమ్మల్ని అసలు చంపి సెట్లో అసలు పెట్టను. నేను ఖచ్చితంగా టయానికే ముగిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఏంటి వీరి ప్రవర్తన, వీరి ప్రవర్తన శైలేంటి? ఎందుకు దేవుడు ఈ మాటలు పలికించాడు? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని. ఈ మాట సుమారుగా 4 సార్లు వాడాడు ఈ హగ్గై గ్రంథంలో. ఎన్నిసార్లు వాడాడు చెప్పాలి. అధ్యాయములు 2 కానీ మొదటి అధ్యాయంలో 2 సార్లు, 2వ అధ్యాయంలో 2 సార్లు. ఒకసారి టూకీగా మీ అవగాహన కోసం ఆ మాటలు జ్ఞాపకం చేస్తాం. మొదటి అధ్యాయం 5వ వచనం మీరు చదివారు. 7వ వచనం ఒకసారి చదువు. కాగా సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఏం చేయండి? గట్టిగా చెప్పండి, ఆలోచించుకొనుడి. 2వ అధ్యాయము 15వ వచనం. ఆలోచించి ఆలోచన చేసుకొనుడి. అట్లాగే 18వ వచనం కూడా చదువుదాం. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు మునుపు 9 నెలలు 24వ దినము నుండి, 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఆలోచించుకొనుడి, 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 ఆలోచించుకొనుడి అని ఎన్నిసార్లు చెప్పాడు? 4 సార్లు. ఎన్నిసార్లు? అమ్మా మీరందరూ కొంచెం స్పందించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? హగ్గై ద్వారా దేవుడు ఆలోచించుకొనుడి. ఆలోచన అనేది ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉపద్రవాల నుండి తప్పించబడతాడండి, నష్టం నుండి తప్పించబడతాడండి, కీడు నుండి తప్పించబడతాడండి, శ్రమ నుండి విడిపించబడతాడు. ఏమున్న వాళ్ళు చెప్పాలి. ఆలోచన లేకపోతే చాలా కష్టం. అందుకే వీరిని హెచ్చరిక చేస్తూ, వీరిని ప్రోత్సహిస్తూ ఏం చేయండి? ఆలోచించుకొనుడి. ఏం చేయండి? అందరూ చెప్పాలి, ఆలోచించుకొనుడి అని దేవుని వాక్యంలో
జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఏం ఆలోచించాలి? అప్పటికే దేవుని మందిరం పునాది వేయబడి 16 సంవత్సరాలు అలాగే మందిరం ఉండిపోయింది. ఇక పునాది వేసిన తర్వాత ఆటంకపరిచేటువంటి వారు, అభ్యంతరపరిచేటువంటి వారు దేవుని మందిరం కట్టకుండా వారిని అభ్యంతరపరిస్తే వీళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారు? దేవుని మందిరాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళు సమకూడి మాట్లాడుకున్న వాళ్ళు పెద్దలందరూ, ఏంట్రా బాబు దేవుని మందిరం పని ఆగిపోయింది, ఏం చేద్దాం అంటే, టైం వచ్చినప్పుడు జరుగుద్దిలే ఊరుకోండి అంటున్నారు. ఏంటది? ప్రతిదానికి సమయం కలదని దేవుడు చెప్పాడుగా. నీకు అర్థమైందా? ఏంటట? ప్రతిదానికి ఏం కలదు? అందరు చెప్పాలి. ప్రతిదానికి సమయం కలదు కదా అని దేవుడు చెప్పాడుగా. టైం వచ్చినప్పుడు అదే జరుగుద్దిలే అంటూ ఏమంటున్నారట? 2వ వచనం చదువుదాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమునకు కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఏం చెప్తున్నారట? సాకులు చెప్తున్నారు. వీళ్ళు చేసినటువంటి మొట్టమొదటి తప్పు సాకు చెప్పడం. ఏంటి చెప్పండి? అందరు చెప్పాలండి. హలో, హల్లెలూయా. ఏం చెప్తున్నారు? సాకులు. మనం కూడా ఏం చెప్తాం? ఏమండి చెప్పాలా? సాకులు. మీ దగ్గర ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా మైలవరంలో రెగ్యులర్గా వినబడేటువంటి ఒక ఆన్సర్ ఉంటుంది. ఏమ్మా ప్రార్థనకు రాలేదేంటి అంటే, కుదరలేదన్నయ్య. ఏం కాలేదట? అందరు చెప్పాలా? కుదరలేదన్నయ్య. నేను అడుగుతాను అప్పుడు, మరి నేను కూడా అడగాలిగా. ప్రార్థన కుదిరితే రావడమా, దేవుని మందిరానికి కుదిరించుకొని రావడమా? ఏం చేయాలి? కుదిరితే ప్రార్థనకు రావడమా, లేకపోతే ప్రార్థన అనగానే కుదిరించుకొని దేవుని మందిరానికి రావడమా? ఏది? హలో, ఇలాంటి ఆన్సర్లు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? కుదరట్లేదన్నయ్య, కుదరలేదన్నయ్య, ఇట్లాంటి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉన్నారా? అమ్మా లేటుగా ఎందుకు వచ్చావమ్మా అంటే, అన్నయ్య గారు ఫలాను పని ఉంది అన్నయ్య గారు. వీరు కూడా అలాగే చెప్తున్నారు. దేవుని మందిరం కడదాం, దేవుని పని చేద్దాం, దేవుని పనిని మనము కొనసాగించుదాం అంటే వీళ్ళు అంటున్నారు సమయం ఇంకా రాలా. దీనికి ఏముంది? టైం ఉంది ఇంకా. అరే బాబు, ఎంతకాలం పాపంలో జీవిస్తావు? యేసు ప్రభువుని నమ్ముకో, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు అంటే వీళ్ళిచ్చే సమాధానం ఏంటి? సమయం ఇంకా ఏముంది చెప్పాలి? టైం ఉంది. ఇది ఏ సమయం బోరండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయం బోరండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానము సమయము లేదండి, మీరు తయారవ్వండి. సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయము, రండి
యేసుని చేరండి. కొట్టు ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. హల్లెలూయా. వీళ్ళు మొట్టమొదటిగా చెప్పినటువంటి సాకు, మొట్టమొదటిగా చేసినటువంటి తప్పు 16 సంవత్సరాలు ఏమి రావట్లేదు వీళ్ళకి. చెప్పాలి. ఆటంకపరిచేవాడు ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఆటంకపరిచాడు. ఆటంకపరిచేవాడు ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఆటంకపరిస్తే ఈ 16 సంవత్సరాల పొడుగు వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు? ఏమి రాలేదట.
అప్పుడు మందుల గురించి లేదు. నోవాకు ద్రాక్ష తోట వేసి ఆ తర్వాత అది తాగినట్లు అక్కడ వరకు మనం చూస్తాం. అంతకుముందు ఎవరు తాగినట్టుగానే అట్లా ఏం కనపడదాం. జనులు తినుచు త్రాగుచు, వండుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ తిండిని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. అది సంగతి. త్రాగడానికి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. ప్రియులారా, దేవుని గూర్చిన ఆలోచన లేనందువలన, దేవుని యొక్క కృపను గూర్చి ఆలోచన లేనందువలన జల ప్రళయము వారి మీదకి వచ్చింది. ఇప్పుడు వీరు కూడా ఈ హగ్గయి గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, వండుకోవడం తప్పు కాదు, తినడం తప్పు కాదు, బ్రతకడం తప్పు కాదు, కానీ వారు ఇల్లు కట్టుకుంటూ ఏం కట్టాలి చెప్పాలి. ఇల్లు కట్టుకుంటూ ఏం కట్టాలి? దేవుని మందిరం కట్టాలి. ఇంకా చెప్పాలంటే ఇంటికంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనివ్వాలి చెప్పాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మందిరపు పని నిలిచిపోయి ఉండగా మనం కట్టుకున్న మంచి మంచి గృహాల్లో నివాసం చేస్తూ వండుకొని తింటూ దేవుని మందిరాన్ని గూర్చిన ఆలోచన లేని కారణాన్ని బట్టి దేవుడు అక్కేం లేపి వారిని హెచ్చరిక చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కట్టుకోవడం తప్పు కాదు, దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయడం తప్పు. తినడం తప్పు కాదు, దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయడం తప్పు. బ్రతకడం తప్పు కాదు, దేవుని పనిని నిర్లక్ష్యం చేయడం తప్పు. ప్రభునందు నాకత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క మందిరము యొక్క పని అలా పాడైపోయి ఉంటే, పునాది వేసి 16 సంవత్సరాలు వదిలేస్తుంది, ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? మైలవరం మందిరం పునాది వేసిన తర్వాత 1998వ సంవత్సరంలో 99వ సంవత్సరం దానికి ఏం వేశారు? పునాది. 99లో వేసిన పునాది 2015లోనో 16 సంవత్సరాల్లో 15వ సంవత్సరాలు రిబ్బన్ కట్ చేశారు. అది కూడా పూర్తి కాకుండానే అన్ని సంవత్సరాలు పునాది అలా వేసి వదిలేస్తే ఎట్లా ఉంటుంది మందిరం? సువ్వలు ఇరుసుకుపోతున్నాడు. ఎవరు లేని టైంలో ఎవడో ఒకటి రాట పాతిని కేసుకోవచ్చు అనుకొని దాని సువ్వలు మొత్తం ఇరుసుకుపోయారు. దేవుని మందిరం యొక్క పని కూడా, యెరూషలేములో ప్రారంభించినటువంటి పని కూడా అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా పాడైపోయి ఉంటే వీళ్ళు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వీళ్ళు దేవుని మందిరం గురించినటువంటి ఆలోచన లేని వారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ వారిని హెచ్చరిక చేస్తూ అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఏం చేయండి, ఆలోచించండి. వాక్యంలో నుండి 6వ వచనం నుండి చదువుదాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతం ఎక్కడ? చినిగిపోయిన చిల్లి సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ పంట విత్తారు. ఎలాంటి పంటను ఆశించారు వాళ్ళు? విస్తారంగా పంటను ఆశిస్తే ఎంత దొరికింది? కొంచెమే.
ఆ, ఆ, చెదరగొట్టి తిని నా మందిరము పాడైపోయి ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఎవరిని బట్టి? మన కష్టం వచ్చేది ఎవరిని బట్టి వస్తుందండి? దేవుడు కష్టం పంపిస్తాడు అనుకున్నోళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు కష్టం పంపిస్తాడా? దేవుడు ఎప్పుడు కావాలని కష్టం పంపడం. ఎవరిని బట్టి కష్టం వస్తుంది? మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, మన యొక్క ఇదిగో సమయ పాలన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాని విషయంలో దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి దిగి వస్తూ ఉండగా జకర్యా, హగ్గయి వారి ఇరువురు ప్రవక్తలు కూడా లేచి ప్రజలను ప్రోత్సాహపరిచి దేవుని మందిరమును కట్టడానికి ఏం చేశారు? హల్లెలూయా, హల్లెలూయా. వారిని హెచ్చరిక చేయడము దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. సమయం లేదు అని చెప్పుకొని వారలారా, ఇండ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తున్న వారలారా, ఈ రాత్రి ఆలోచన చేయాలి. ఏంటి? దేవుని మందిరము ఏమై ఉంది? అలాగే పునాది వేయబడి ఆగిపోయి ఉంది. హగ్గయిలో ఇశ్రాయేలీల ప్రజలను, యోధా జనాంగాన్ని హెచ్చరిక చేసినట్లు ఈ రాత్రి నిన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మనందరికీ నేను మొరుసుమల్లు నుండి వెళ్ళేటప్పటికి కూడా ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో తెలుసా? అందరికీ పూరిళ్ళే. అవునా? అవునా కదా? అందరికి ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో ఇప్పుడు వచ్చిన కొత్త కోడళ్ళకు తెలియదు. ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు. మరి నీకు కూడా తెలుసు, మీ ఇల్లు కూడా కదా. అందరి ఇళ్ళు పూరిళ్ళే. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి తగలబడేదంట. అది మా చిన్నప్పుడు, ఇప్పుడు పిల్లలకు తెలియదు. దాని కొరకు ప్రార్థన చేసి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ తెగులు నుండి దేవుడు తప్పించాడు ఈ గ్రామాన్ని. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏం కట్టుకున్నాం? మంచి మంచి ఇళ్ళు. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాం? ఎవరిల్లు చూసినా సూపర్గా ఉంది. నేను రోడ్డు మీద నడిచేటప్పుడు బా ఎలాంటి ఇల్లు కట్టుకున్నారు. మీకు విషయం చెప్పనా? ఇప్పటికి ఇల్లు లేనోడు ఎవడన్నా ఉంటే నేనే. నిజమండి. ఇప్పటికీ ఇల్లు లేనోడు ఎవడైనా ఉండంటే ఈ దిక్కుమాలినోడు తప్ప ఎవడు లేడు. మురుసుమల్ల అందరి మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. మైలవారంలో చాలా మందికి మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి. చిన్న రేకుల షెడ్లో నా సామాను సర్దుకొని అందులోనే ఉంటూ అందులోనే బతుకుతూ ఘనంగా గర్వంగా చెప్తా ఉన్నా, దేవుని మందిరం కట్టే నేను. కొట్రా చప్పట్లు నాకు. దేవుని మందిరం కట్టాను నేను. దేవుని మందిరం నేను కట్టాను కాబట్టి ఒకరోజు ఆ చిన్న రేకుల షెడ్లో ఉండి ఆమె హృదయం, నా భార్య ఆవేదన తట్టుకోలేక బాగా దుఃఖం ఎక్కువయ్యి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా ఎన్ని రోజులు నేను ఈ రేకుల షెడ్లో ఉండాలా? మేము ఈ చిన్న రేకుల షెడ్లో ఎన్ని రోజులు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడంట, అమ్మా నీకు 7 సెంటుల్లో మైలవారంలో ఎవ్వరికి లేనంత పెద్ద ఇల్లు నేను నీకు ఇస్తాను అన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి.
నాకు ఆ విషయం చెప్పింది. 7 సెంట్లు. వామ్మో, చిన్న గదిలో ఉంటే నాకు ఎన్ని సెంట్లో ఇల్లు? 7 సెంట్లో ఇస్తాడంట దేవుడు. నేను నమ్మలా. కాసేపు తోమనైపోయి, కడుపులో అవి ఉంటాయి కాబట్టి కల్లోకి అవి వస్తాయి, కడుపులో ఏది ఉంటే కల్లో కదా వస్తుంది, కాబట్టి ఇది వాస్తవికం అయి ఉండదు అనుకున్నాను. ఒక విషయం చెప్పమంటారా? నా మనసులో ఒక ఆలోచన ఉంది. నాకు ఒక మూడు త్రిబుల్ బెడ్రూమ్ కావాలి, అందులో ఆఫీస్ రూమ్ కావాలి, పెద్ద హాలు కావాలి, మంచి కిచెన్ కావాలి, మంచి డైనింగ్ రూమ్ ఇది కావాలి అని చెప్పి ఆలోచన అయితే చాలా భారీగా ఉంది. ఆలోచన ప్రకారమే ఇంజనీర్ ప్లాన్ తీసుకొని కరెక్ట్గా ఇల్లు వేస్తే, ఫౌండేషన్ వేస్తే అది 7 సెంట్లు వచ్చిందండి. నిజం, దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గనిల్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గనిల్చెను. అహర్నిశలది నగినుడగున దుగాయ నెడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై గిలాగినను సుఖ కళావళల్ మనస్సులో నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గనిల్చెను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దాన్ని పూర్తి చేస్తాడు 7 సంవత్సరాలకైనా. నాకైతే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇల్లు నాకు లేకపోయినా, వాస్తవం చెప్తున్నా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను, నాకు ఇల్లు లేకపోయినా దేవుని మందిరం మీద దృష్టి పెట్టి దానికోసం కొంత డబ్బు దాశాను. మైలవరం వెళ్ళటమే, ఇంటికి ఏం వేయాలి, పునాది వేసుకోవాలా అని కొంత డబ్బు దాచుకొని ఇల్లు కోసం ఆలోచన చేస్తా ఉంటే మైలవరంలో ఒక అతను అన్నాడు, అయ్యగారు, పెద్ద అయ్యగారు మందిరాన్ని పట్టించుకోవాలా, మీరు వచ్చి ఈ మందిరాన్ని పట్టించుకోవట్లా, ఈ మందిరం సంగతి ఇక అంతేనా, ఇక ఇది పూర్తి కాదా, ఎప్పటికీ ఆ చిన్న మందిరంలో ఉండడమేనా మనం అంటే ఆలోచన వచ్చి ప్రార్థన చేస్తుంటే, ఈ డబ్బు నువ్వు మందిరానికి పెట్టు అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయాను. ఐరన్ కొన్నాను, సిమెంట్ కొన్నాను. నాగుల నుంచి ఏలి అయ్య గారిని, నాన్నగారిని పిలిచి ప్రార్థన చేయించి తిరిగి ఆ ఇరిగిపోయిన సువ్వలకే మరలా కనెక్షన్ పెట్టి సువ్వలు వేసేసి పని ప్రారంభించాను. దేవుడు అద్భుతం చేసి 50 లక్షలు సమకూర్చాడు. గట్టికి చప్పట్లు కొట్టండి. ఎన్ని లక్షలు? గట్టిగా చెప్పండి. 50 లక్షలు. ఆ మందిరానికి అయినటువంటి ప్రతి రూపాయి కన్నీటి పట్టులో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంటికి 2500 రూపాయలు మేము మందిరానికి వేస్తే అందులో 10 మందే ఇచ్చారండి 2500. మిగతా వాళ్ళంతా ఒక 1000, 500 ఏమొస్తుంది? వాళ్ళేం ధనికులు కాదు. రోడ్ల మీద చెనక్కాయలు కాయలు అమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు. ప్రియులారా, పని ప్రారంభించాము, దేవుడు అద్భుతంగా జరిగించాడు. మరుసుమల్లి విశ్వాసులైనటువంటి వారిని నేను ప్రేరేపిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆగిపోయినటువంటి మందిరపు పని తిరిగి ప్రారంభించడానికి నువ్వు ముందుకు రా.
దేవుడు పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు పని మొదలు పెట్టాలిగా, సాకులు చెప్పొద్దు. దేవుని సేవకులతో ఏం చేయి, జెరుబ్బాబెలుతో యోధా పెద్దలు సహకరించినట్లు ఆ బోధ విని పని మొదలు పెట్టేశారని. చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనం చదువుదాం. వారు కూడి వచ్చి దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యముల అధిపతి యెహోవా అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. ఏం చేద్దాం ఇప్పుడు? తిరిగి మొదలు పెడదామా? ఏమండి, మొదలు పెడదామా? సెపరేట్ అండి. ఏం మాట్లాడితే ఏమిటంటే వస్తుందో అన్నట్టు ఉండారండి. ఏం మాట్లాడితే ఏమిటంటే వస్తుందో అన్నట్టుగా ఉన్నారు. పని మొదలు పెడదామా? ఏమని మిమ్మల్ని డబ్బులు ఇవ్వండి అంటున్నానా నేను? ఇప్పుడు మీరు ఏమన్నా డబ్బులు ఎత్తుకురండి, అమ్మాజీ ఒక 50,000, లేకపోతే ఇక్కడున్న సమాధానం ఒక 50,000 తీసుకురండి అని నేను అంటున్నాను. నేనేమంటున్నాను? దేవుని మందిరపు పని ఏం చేద్దాం? నీ దగ్గర ఉన్న కొద్దిగా దేవుని ముందు పెట్టు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ఉన్న దాన్ని దేవుని పని మొదలు పెట్టు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేయడం ప్రారంభించి మొదలు పెట్టగానే పని జరుగుతుంటే ఆ పూర్వం మందిరం సొలొమోను గారు కట్టిన మందిరం చూసినట్టు పెద్దలు వచ్చంట కొంతమంది, ఇదేనా మీరు కట్టేది? ఇక చాలే ఆపండ్రా బాబా, ఆ మందిరం యొక్క మహిమ ఈ మందిరానికి లేదులే అంటుంటే దేవుడు మరలా ప్రోత్సహించి ఈ కడవరి మందిరం యొక్క మహిమ పోయిన మందిరం యొక్క మహిమను మించును. దేవునికి స్తోత్రం. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతుండగా జెరుబ్బాబెలు వలె ఏం చేద్దాం? దేవుని పని ప్రారంభించుదాం. ఏం చేద్దాం? ప్రారంభిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించడానికి నువ్వేం చేయాలో తెలుసా? సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏం చేద్దామో చెప్పు, దేవుని పని మొదలు పెడదాం, ఏం చేద్దామో చెప్పు అని నువ్వు అడగగలిగితే ఆశీర్వాదం నీ ఇంటిలో నుండి మరుసమెల్లో ప్రారంభం అవుద్ది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆశీర్వాదం ఎవరు ముందుకు వస్తారో వారి ఇంటిలో నుండి ఆశీర్వాదం ప్రారంభం అవుతుందండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించ మొదలు పెడుతున్నానని మాట దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? దేవుని మందిరపు పని ప్రారంభించగానే ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు మొదలైనవి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చేయి. హల్లెలూయా. నువ్వు అడుగు ముందుకేయకుండా ఆశీర్వదించుము దేవా అని ఎంత బండి నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు అడుగు ముందుకే ఆశీర్వాదం చూస్తావు. దేవునికి స్తోత్రం. పని ప్రారంభించు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు అడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు అడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనేను చదును భూమిగా మారేదవు, ఎంత మాత్రపు దానవు నీవనేను చదును భూమిగా మారేదవు, శక్తి చేత కాదని
బలముతోనిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తికి మించిన పని దేవుని ఆత్మ ద్వారా జరుగుద్ది. నువ్వు అడుగు ముందుకేయాలి. ఏం చేయాలి చెప్పండి? నువ్వు అడుగు ముందుకేస్తే దేవుడు నిన్ను 10 అడుగులు లేపిస్తాడు. ఇది సత్యం అండి, ఇది సత్యం. నా భార్యతో ఆ రోజు చెప్పా, అమ్మా ఈ కొద్దిగా డబ్బులతో మనం ఇల్లు అడగడతాం, మందిరం పని మొదలు పెడదాం, దేవుడిచ్చినప్పుడు ఇల్లు తీసుకుందాం అని ప్రేరేపిస్తే మారు మాట చెప్పకుండా పాపం ఆమె దాచిందండి. ఒక ఇల్లు కావాలని ఒక దృఢ సంకల్పం, ఆశ. ఇల్లు లేనోడికి పిల్లని ఎవరన్నా ఎత్తారా చెప్పండి? ఇల్లు లేనోడికి పిల్లని ఎత్తారు ఎవరన్నా? ఎవడు ముందేం చూస్తున్నారు? ఇల్లు. నా కొడుకు ఎవరన్నా పిల్లనియాలంటే ఏం చూస్తారు? మా జోని అమ్మ మమ్మీ ఎప్పుడు మమ్మీ మనకి ఇల్లు? ఆడుకుండే కోరికలు మామూలు కోరికలు కాదు. ఆడికంట ఆడి కారు కావాలంట. ఏ కారు? ఊరి నాయను. ఇంకా నయం ఈ బెలూన్లలో ఎంతకాలం తిరుగుదాం వల్ల. ఏ మంచి కారు చూస్తే అది కావాలంటాడు, ఎవరు మంచిలో చూస్తే అది కావాలంట. నేనంట ఏసయ్య తలుసుకుంటే నానా ఆడి కారు ఏంటి? ఆడి కారు కంటే గొప్పదైన కారు ఏదో ఏదో రేంజర్ అంట. ఏంటి రేంజర్? అది రేంజ్ రోవరే ఎత్తాడు నాన్న. రోల్స్ రాయిస్ అంట. ఏడు కొత్త కొత్త పేర్లు. 50 కోట్లంట. 50 లక్షలతో దేవుని మందిరం ఇచ్చిన దేవుడు అవసరమైతే ఏమి లేనప్పుడు నన్ను దీవించను అంటూ బుషర్ నా మధ్య మంచి పాట పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి లేనప్పుడు నన్ను దీవించను, యెహోవా ఇంతవరకు సహాయపడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడండి. ఆయన ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? దేవుడు ఖచ్చితంగా ఇచ్చువాడై ఉన్నాడు. నువ్వు పని మొదలు పెడితే, నువ్వు ఖర్చు పడితే, నువ్వు అడుగు ముందుకేస్తే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. త్వరగా 1-2 వచనాలు చదువుతారా? 2వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినది ఆలోచన చేసుకోండి. నాట నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలనని 50 కొలలు తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడు తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు తిరిగి ఆలోచన చేసుకొనుడి. ఇంతకు ముందు 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరము పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. కొట్టలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇంతకు ముందంటే మీరు మందిరం పని పట్టించుకోలేదు కాబట్టి ఏమైంది? 20 కంకులు వేస్తే 20 కుప్పలు వేస్తే, కంకులు వేస్తే 10 కుప్పలంత ధాన్యమే తేలిందంట. ఇంకా 50 కొలలు తెగులు వచ్చింది, నాశనం వచ్చింది. అయినా
మీరు ఇంత జరుగుతున్నాయి ఎక్కడికి రాలేదు, నా దగ్గరికి రాలా, నా పని చేయడానికి పూనుకోల. అయితే ఇప్పుడు హగ్గయి యొక్క హెచ్చరిక విని, హగ్గయ్య ప్రోత్సహించిన ప్రోత్సాహాన్ని విని పని మొదలు పెట్టారు కదా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 2వ మాట చదువుదాం, 20వ వచనం నుండి. 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యోధా దేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటి ఎక్కి వాటి క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడు ఒక షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. హల్లెలూయా. ఏ ఉంగరం? ఏ ఉంగరం? ముద్ర ఉంగరం. ముద్ర ఉంగరం అంటే మీకు అర్థమవడానికి చెప్తాను. రాజైన అహష్వరోష్ ఏలుబడిలో యూదులందరినీ నాశనం చేయడానికి రాజుగారు ఉంగరంతో ఏం వేశారు? ముద్ర, సీల్. ఓకేనా? యూదులందరినీ నాశనం చేయాలి, దాన్ని ముద్ర అంటారు. ఆ సందర్భంలోకి నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా పని జరిగిస్తున్నావు జెరుబ్బాబెలు, పూనుకున్నావు జెరుబ్బాబెలు, అందరిని ప్రోత్సహిస్తున్నావు జెరుబ్బాబెలు, అందరిని వెనకేసుకున్న పని జరిగిస్తున్నావు. కాబట్టి నిన్ను ఎలా చేయబోతున్నాను? ఏ ఉంగరంగా చేయబోతున్నాను? ముద్ర ఉంగరముగా నిన్ను చేయబోతున్నాను. అంటే నువ్వు ఏది చెబితే అదే. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది చెబితే అదే చేస్తా, అది జరుగుద్ది. నీ నుండి ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాను. పిల్లరా, ఒక్క మాట చెప్పమంటారా? హగ్గయి గ్రంథంలో కనబడుతున్న జెరుబ్బాబెలు యేసుక్రీస్తు వంశావళిలో కనబడుతున్నాడు. ఎంత ఆశీర్వాదం అండి! ఎవరు వంశావళిలో? యేసుక్రీస్తు వంశావళిలో. ఎంత ఆశీర్వాదం నీ జీవితంలో! రేపు పరలోకపు వంశావళిలో నీవు ఉండాలంటే, ముద్ర ఉంగరముగా దేవుడు నిన్ను చేయాలంటే ఆశీర్వాదం. అంటే ఇక నీ సెలవు లేకుండా ఏమి జరగదు అన్నట్లుగా నిన్ను ఆశీర్వదించాలంటే పని చేయడానికి పూనుకో, దేవుని పని ముగించు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 16 సంవత్సరాలు ఆపిన దేవుని మందిరాన్ని 4 సంవత్సరాల్లో ముగించేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావా? ఇలాంటి దీవెన చూడాలనుకుంటున్నావా? అయితే ప్రోత్సహించబడు, దేవుని పని జరిగించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. 2, దేవుడు నిన్ను ముద్ర ఉంగరముగా చేయబోటానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు లేకుండా ఏ పని జరగదు అన్నంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, మంచి ఇళ్లలో మనం ఉండాలి. ఆహారం తినడం తప్పు కాదు, మంచి ఆహారం మనం తినాలి. పానం చేయడం తప్పు కాదు, మంచి పానం మనం చేయాలి. కానీ దానితో పాటు దేవుని మందిరాన్ని కూడా మనం ఏం చేయాలి? నిర్మించాలి. దేవుని సేవకులు ఒక టార్గెట్ పెట్టుకొని, ఈ మాట చెప్పి ముగిచేస్తాను. ఒక టార్గెట్ పెట్టుకొని 2026వ సంవత్సరం 2026వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున మందిర ప్రతిష్ఠ చేయాలంటున్నారు. ఇంకెంత ఆసక్తిగా పనిచేయాలో చూడండి. దేవునికి స్తోత్రం. 2024 అక్టోబరు ఇది
25, 20 అంటే 2 సంవత్సరాల్లో ఏం కావాలి? చెప్పాలండి, కట్టబడాలి. ప్రతిష్ఠ కూడా అయిపోవాలి. 7 రోజుల సభలు అంటప్పుడు వామ్మో అసలు ఉత్సవాలే. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా అప్పుడు పెద్ద వాళ్ళందరూ దిగిపోతారండి. హగ్గయి అనగా ఉత్సవం. ఆ ఉత్సవం 2026లో మనం ఏం చేయాలి? అక్టోబర్లో చూడాలి. చప్పలు కొట్టండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి గొప్ప కోసం కాదు. మందిరం ప్రారంభించడానికి ముందు ఆదివారం నేను వచ్చి చెప్పాను, ఒక 50,000 రూపాయలు నేను మందిరానికి ఇస్తాను అని మాట ఇచ్చాను కదా, గుర్తుందా? మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోను. దేవునికి స్తోత్రం. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. ప్రియులారా, జానాక్స్ గారు కూడా మర్చిపోరట. అప్పుడప్పుడు నన్ను గదిలిస్తుంటాడు, అన్నా పని మొదలు పెడదాం, గుర్తుంది అంట. నేను కూడా దేవుని సన్నిధిలో మొన్న నాని నేను కలిసి మాట్లాడుకున్నాం. నా పెద్ద కుమారుడు సలహా ఖచ్చితంగా తీసుకుంటాను. మాట్లాడుకున్నాం. నాని లండన్ వెళ్ళిన తర్వాత ఈ మందిరం నిమిత్తమై 1 lakh ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాం. మీరు కూడా ప్రోత్సహించబడండి. ఈ 1 lakతో ఆగదు, 1 lakతో ఆగదు. ఇంకా ఇస్తాను. దేవుడు 2026లో పని జరగడానికి ఎంత ఖర్చు పడతా ఉంటామో అంత దేవుడు తప్పకుండా ఇస్తాడు. మరి మీరు మీ చెయ్యి అంత చాపుతారు. అయ్యా మా దగ్గర అంత స్తోమత లేదు కదా, మేము అంత మీరు ఇచ్చినంత ఇవ్వలేం కదా అంటే, నీ స్థితికి తగ్గట్లుగానే దేవుని పని కోసం ముందుకు రా. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అనుకుంటున్నాను. మరి ఈ వాక్యం వేసినప్పుడే నాకు అర్థమైంది, దేవుని మందిరాన్ని గురించి కొంత ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలని దేవుని సేవకులు హృదయంలో ఆశ కలిగి ఉన్నారని నేను కూడా గమనించాను. కాబట్టి దేవుని మందిరం మనం కూడా ప్రారంభం చేద్దాం. హల్లెలూయా. జెరుబ్బాబెలు వలె నువ్వు ముందుకు రా, యెహోషువ వలె ప్రధాన యాజకుని వలె దైవజనుడు ముందుకు వస్తాడు. అందరం కలిసి అడుగు ముందుకేద్దాం, పని జరిగించుదాం. ఏమండి, మైలవారిలో ఉన్న విశ్వాసులైనా సరే నన్నేం సంప్రదించాల్సిన అవసరంలా తీసుకొచ్చి జానాక్స్ గారికి అందించండి. మీరు ప్రేరేపించబడితే, అయ్యా నేను తీయాలనుకుంటున్నాను, నన్నేం అడగాల్సిన అవసరంలా తీసుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకోండి. దేవుని పనిలో మీ చెయ్యి చాపండి, ఆశీర్వాదానికి కారకులు కండి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రోత్సహించబడడానికై ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. నాకు సహాయం చేయి ప్రభువా, చెయ్యి, నాకు సహాయం చేయి. స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, వినబడిన నీ మాటలు బిడ్డల హృదయాల్లో కార్యసిద్ధిని కలగజేసేటట్లు చేయండి. కృపలో నడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి బలపరచండి. మహిమ తెచ్చుకోండి. ఒక జెరుబ్బాబెలు వలె మా విశ్వాసులందరూ ప్రోత్సహించబడాలి. ప్రధాన యాజకుడిని యెహోషువ వలె ఇక్కడ ఉన్న సేవకుని బలపరచండి.
కృపలో నడిపించి మేలుతో నింపండి. ఘనత మహిమ ప్రభావాలు ఆరోపింపు చేసుకోండి. యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి.